హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. రన్నింగ్ మనలో చాలామంది ప్రతిరోజు రన్నింగ్ చేస్తారు. ఆ చాలామందిలో కొంతమందికి రన్నింగ్ చేయడం వల్ల యూజెస్ ఏంటో తెలియడం వల్ల రన్నింగ్ చేస్తారు. ఇంకొంతమంది మాత్రం ఆరోగ్యంగా ఉంటాము అనే ఒక కారణంతోనే రన్నింగ్ చేస్తారు. కానీ సరైన కారణం ఏంటి అని కొంతమందికి తెలియకపోవచ్చు. రన్నింగ్ చేయడం వల్ల ఓన్లీ సన్నపడతాము అని అనుకుంటారు. రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ని జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటారు. ఎక్కువ మంది రన్నింగ్ చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఓపిక అయిపోతుందనో లేక శక్తి లేదనో ఆగిపోతూ ఉంటారు. జిమ్లకు వెళ్ళి కసరత్తులు చేసినా, ఇంట్లోనే ఉండి వ్యాయామాలు చేసినా రన్నింగ్ కూడా చేయాలి. ఏమి చేయకుండా కేవలం రన్ చేసినా ఫిట్గా ఉండొచ్చు అంటుంటారు నిపుణులు. మొదట్లో రన్నింగ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ మీరు క్రమం తప్పకుండా చేస్తే మాత్రం మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇప్పటివరకు రన్నింగ్ చేయడం స్టార్ట్ చేయలేదు అని బాధపడే బదులు ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆ లాభాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ఇంప్రూవ్స్ ఫోకస్. రన్నింగ్ చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. మీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం వారంలో కనీసం 5 రోజులు 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల మీరు ఆలోచించే విధానంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని తెలిసిందే. సరిగ్గా చదవాలన్నా, చదివింది మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలన్నా ఫోకస్ అవసరం. జాబ్ చేసే వాళ్ళకి ఫోకస్ అవసరం. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఫోకస్ అవసరం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం మన జీవితంలో ఎటువంటి స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఫోకస్ అవసరం. రన్నింగ్ చేయడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. నిద్ర లేకుండా బాధపడే వాళ్ళకి రన్నింగ్ ఒక అద్భుతమైన పరిష్కారం. మీకు టైంకి నిద్ర పట్టకపోతే, ఎంత ట్రై చేసినప్పటికీ నిద్ర పట్టకపోవడం అనే ఒక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే రేపటి నుండే రన్నింగ్ చేయడం స్టార్ట్ చేయండి. కొన్ని రోజుల్లో డిఫరెన్సెస్ని చూస్తారు. నంబర్ 2, స్ట్రెస్ కంట్రోల్. ప్రతిరోజు ఎన్నో పనులతో మనం ఒత్తిడిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒత్తిడిని ఫేస్ చేయడం తప్పదు. ఫేస్ చేయాలి అని తెలిసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. రన్నింగ్ చేయడం వల్ల పానిక్ అటాక్స్, యాంగ్జైటీ డిజార్డర్ ఇలాంటి వాటిని తగ్గించడంలో రన్నింగ్ హెల్ప్ చేస్తుంది. వీటితో పాటుగా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. 30 నిమిషాలు రన్నింగ్తో పాటు వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్ కూడా చేయడం వల్ల మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి. ఈ వీడియో ద్వారా మీకు ఒక గ్రేట్ న్యూస్ షేర్ చేస్తాము. అన్అకాడమీ వాళ్ళకి సంబంధించిన అమేజింగ్ యాప్ నెక్స్ట్ లెవెల్. ఈ నెక్స్ట్ లెవెల్ మీ స్కిల్స్ని బెటర్ చేసి ప్రొఫెషనల్ రేటింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ని అందిస్తాయి. మీ కెరీర్ కోసం నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ప్రొఫెషనల్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. మీరు ఈ యాప్ ద్వారా పోటీపడి కోడింగ్ కాంపిటీషన్స్లో విన్ అవ్వచ్చు. మీరు ఎంత ఎక్కువ గెలిస్తే అంత ఎక్కువ బెస్ట్ రేటింగ్ వస్తుంది. మీరు ఎంత ఎక్కువ బెస్ట్ రేటింగ్ని తెచ్చుకోగలిగితే అన్ని ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. స్కిల్ అండ్ మీ నాలెడ్జ్తో ఇలాంటి ఫన్ గేమ్ ఆడటం వల్ల మీ ఫ్యూచర్ని మరింత బెటర్గా మార్చుకోవచ్చు. ఐటీ సర్వీసెస్, సిటిఎస్, హెచ్సిఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కన్సెంట్రిక్స్, సాప్ ల్యాబ్స్, ఈ-లర్నింగ్ ప్రొవైడర్స్, స్కేలర్, సింప్లీ లర్న్, K12 టెక్నో సర్వీసెస్, హెల్త్ టెక్, హెల్త్ ప్లిక్స్, కుసుమ్ హెల్త్ కేర్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ, గ్రో, స్టాక్ గ్రో, ఈ-కామర్స్, క్యాష్ఫై ఇలాంటి మరిన్న కంపెనీస్తో నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ పార్ట్నర్ అయ్యారు. మీరిప్పుడే మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి కోడింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని ఛాలెంజ్ చేయండి. ఈ యాప్ కంప్లీట్గా ఫ్రీ. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. త్వరలో iOS యూజర్స్కి అందుబాటులోకి రానుంది. వెయిట్ లిస్ట్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెయిట్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వగానే ఛాలెంజ్ చేసి అదర్ కాంపిటీటర్స్ మీద గెలవడం స్టార్ట్ చేయండి. మేము ఆల్రెడీ ఈ యాప్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మా కూపన్ కోడ్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 3, ఇంప్రూవ్స్ మూడ్. మన కనీసం ఒక 30 నిమిషాలు రన్నింగ్ చేసిన తర్వాత మన బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ మనల్ని ఆనందంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. నార్మల్ పర్సన్ దగ్గర నుండి డిప్రెషన్లో ఉన్న పర్సన్ వరకు కూడా రన్నింగ్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్యాడ్ మూడ్ కాస్త గుడ్ మూడ్గా మారుతుంది అని ఎన్నో రీసెర్చెస్ ప్రూవ్ చేశాయి. మీరు చాలా బాధగా ఉన్నారనుకోండి, బాధలో ఉన్నప్పుడు సరైన డెసిజన్ తీసుకోలేవు. ఎదుటి వాళ్ళతో గొడవ పడడం, నెగిటివ్గా ఆలోచించడం కంటే కాసేపు ప్రశాంతంగా రన్నింగ్ చేయండి. మీ నెగిటివ్ థింకింగ్ని కాస్త పాజిటివ్గా మారుస్తుంది. నంబర్ 4, నీ హెల్త్. కాస్త దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి. మన చిన్నప్పుడైతే ఎంత దూరం నడిచినా కూడా అంత ఫాస్ట్గా కాళ్ళు నొప్పులు అయితే వచ్చేవి కాదు.
కానీ ఇప్పుడు కొంత దూరం నడిస్తేనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. 1 కిలోమీటర్ నడవాలన్నా కూడా ఆటో ఎక్కి వెళ్తున్నాం, కానీ నడవడానికి ఇష్టపడట్లేదు. నడిస్తే అలసిపోతాం అనే ఆలోచన మనల్ని నడవడివ్వడం లేదు. నిజానికి ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు రావు. మీరు రన్నింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల కాళ్ళు నొప్పులకు దూరంగా ఉంటారు. మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఎక్కువ బరువు ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. రెగ్యులర్గా రన్నింగ్ చేయడం వల్ల మీ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. సో మీ బాడీ వెయిట్ మోకాళ్ళ మీద పడి ఎక్కువ స్ట్రెస్ని పెంచకుండా ఉంటుంది. మీరు రన్నింగ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పిని ఫీల్ అయితే మాత్రం అతిగా రన్నింగ్ చేస్తున్నారని తెలుసుకోండి. మీ శరీరానికి రన్నింగ్ అలవాటయ్యే వరకు కొంచెం సేపు మాత్రమే రన్నింగ్ చేయండి. మీకు కొంచెం అలవాటైన తర్వాత ఇంకొంచెం ఎక్కువసేపు రన్నింగ్ చేయండి. మీ శరీరానికి అలవాటు చేసుకోండి. మన శరీరం ఒకేసారి ఏది కూడా అలవాటు చేసుకోలేదు. కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రన్నింగ్ చేయడం వల్ల మీరు త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. నిద్ర మధ్యలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు దూరం అవుతాయి. నంబర్ 5, బెటర్ థింకింగ్. చాలామంది స్పాట్లో డెసిషన్ తీసుకుంటారు, ఆ తర్వాత ఫీల్ అవుతారు. ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకోవడం ఆగిపోతుంది. అన్ని వైపుల నుంచి ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ మీద మీకు కంట్రోల్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మంచివి కాని విషయాలు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్ టెంప్టేషన్ బాగా తగ్గుతుంది. అసలు నీరసం అనే పదమే మీ డిక్షనరీలో ఉండి వెళ్ళిపోతుంది. మీరెప్పుడూ ఎనర్జీతో ఆనందంగా ఉంటారు. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో రన్నింగ్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. నెంబర్ 6, ఇమ్యూనిటీ. మీరు క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే ఎలర్జీలు, కోల్డ్, దగ్గు, ఫ్లూ వంటి మొదలైన ఆరోగ్య సమస్యలు ఉండవు. మీ ఇమ్యూనిటీ పవర్ పెరిగి అన్ని రకాల వ్యాధుల మీద పోరాటం చేస్తుంది. రన్నింగ్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటు నిర్వహణ, వివిధ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. రన్నింగ్ శరీరం అంతటా బ్లడ్ సర్క్యులేట్ బాగా జరిగేలా చేస్తుంది. మీ మెదడు మీరు చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆమ్లజని మరియు పోషకాలను అందిస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ వచ్చేస్తుంది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే డయాబెటీస్ 2 వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ లాగే హై బీపీ సమస్య కూడా చాలామందికి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే మిగతా శరీర అవయవాలకు డేంజర్, ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనీసం 15 నుంచి 20 నిమిషాలైనా రన్నింగ్ కోసం కేటాయించండి. హార్ట్లో రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పేరుకున్న కొవ్వు నిల్వలు కరిగిపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. మీ శరీరం ఎంత తట్టుకోగలదో అంతసేపు మాత్రమే రన్నింగ్ చేయాలి. అతిగా చేయడం కూడా మంచిది కాదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.